మన ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న గారిని ఆయన ఎంత గొప్ప గాయకుడో ఈ మధ్య మన ఒక మీటింగ్లో కలిసి కార్లో సార్ తీసుకొస్తుంటే ఆయన ఎంత జ్ఞానం ఉందని కూడా బయటపడింది ఆ రోజు నాకు. అయితే ఇంకోటి ఏంటంటే ఎంత హంబుల్గా ఉన్నారని ఆ రోజు తెలిసిండే. ఒక ఎమ్మెల్సీలా బిహేవ్ చేయాలి. అయితే సార్ కానీ ఇందాక మన అలజడి మన ఎవరు ప్రొడ్యూసర్ సార్ తమ్మారెడ్డి భరద్వాజ గారు పరిస్థితి ఎట్లుందంటే అలజడిలో భానుచందర్ గారి పరిస్థితి మా జయదేవ్ తిరుమల రంగుల పరిస్థితి ఒకటేలాగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తుంటే. అంటే ఇంకోటి మా విమలక్క, మా ఇది పౌర సమాజంలో ఒక వ్యక్తి అయిన మా విమలక్క గారు కూడా దీనికి పూనుకొని ఆద్య కళల్ని కాపాడాలని కోరుకుంటున్నా. అయితే మా నాన్న రాసిన కొన్ని కవితలు ఈ సిచ్యువేషన్కి యాప్ట్గా ఉన్నాయేమో అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మా బెల్లిలల తక్క లేకపోయినా మా దాసోజుల తక్క వాళ్ళు చూసుకుంటూ అందరు పెద్దలకు కూడా నమస్తే. అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మన సార్ మన భోజనం నేను చూసిన ఇంటర్వ్యూ కూడా మా సార్ ఎప్పటి నుంచో తెలుసు. అయితే కవిత ద్వారా చెప్దాం అనుకున్నాం కానీ చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. తొందరగా ముగిస్తా. హెచ్చరిక అని కవిత రాసుకుని మా నాన్న ఒకటి. మా అభయమే మీ విజయం, మా సమరమే మీ కిరీటం, గుర్తుంచుకోండి మర్చిపోకండి. నిగ్రహంతో విగ్రహాన్ని ప్రతిష్ఠించింది మా పైన ఆగ్రహానికి కాదు. ప్రస్తుతం కోవల వెలుపల కేవలం కావలి కాస్తున్నాం, కల్మషం లేక చూస్తున్నాం. కనకవర్షం లాంటి కానుకై కాదు, కనీసం మీ కరుణ కోసం పరితపిస్తున్నాం. గుర్తుంచుకోండి మర్చిపోకండి. సహజమైన సహనం మాలో ఉంది, సాహసోపేతమైన గుణం మాలోనే ఉంది. ఇక్కడ సహజమైన సహనం అంటే మా జయదేవ్ తిరుమల రావు 50 years నుంచి పోరాటం చేసిన విషయం నాకు తెలియదు. ఇవాళ అలిశెట్టి ప్రభాకర్ సాహిత్యం బ్రతుకుందంటే కూడా కొందరు మిత్రుల్లో ఒకరైన మా ప్రొఫెసర్ జయదేవ్ తిరుమల రావు అంకులే. ఆ సాహిత్యం ఎందుకంటే 2013లో అయితే ఇప్పుడు ఆద్య కళలు కూడా ఎట్లయితే ఆయన బ్రతికించడానికి ప్రయత్నం చేస్తున్నారో మాకు చాలా బాధాకరంగా ఉంది. అయితే ఇంకొకటి విషయం చెప్పదలుచుకున్న మన అబ్బాయి మన ఫ్రెండ్ కూడా వచ్చిన మన తెలుగు యూనివర్సిటీ నుంచి. అయితే ఈ అబ్బాయి కూడా అనొచ్చు, మా అమ్మ అక్కడనే ఆఫీస్లో పనిచేస్తుంది, సారే పెట్టించిండు అప్పుడు మా అమ్మ నాన్న చనిపోయినాక. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కాంట్రవర్షియల్, నేను ఈ మధ్య వింటున్నా, సార్ గట్ట 2 కోట్లు ఇచ్చిండ్రట, 2 ఎకరాలు ఇచ్చిండ్రట. ఇది ఎందుకంటే నా ద్వారా వింటనే జనాలు ఎదవాలని చెప్తున్నా. ఇట్లాంటి ఒకటి కాంట్రవర్సీ చేస్తున్నారు. మరి 2 ఎకరాలు 2 కోట్లు ఇస్తే ఆయన అక్కడెందుకు? ఇంకొకటి ఏంటంటే బీసీ బిట్ అయినందుకే అనుకుంటా. నాకు చాలా బాధగా ఉంది. మా అయితేనే మాట్లాడదన్నాడు కానీ నేను మాట్లాడతా, ఎడిట్ చేసుకోండి. ఈ సార్ని చూసినాక నాకు ధైర్యం వచ్చింది. ఇందాక సార్ గట్టిగా మాట్లాడినారు, చాలా బాధగా ఉంది. అరే ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ పేర్లు తీసుకోవద్దని అన్నారు కానీ ఆయన రెడ్డి అని సరే వేరే వాళ్ళని కాదు. మా ప్రొఫెసర్ జయదేవ్ తిరుమల రావు సార్ ఏం తక్కువ? నేను వాళ్ళు అడుగుతున్నా, మా ఎమ్మెల్సీ గోరెట్టి వెంకన్న ముందర అడుగుతున్నా, మా సార్ ఏం తక్కువనా? జయదేవ్ తిరుమల రావు అంటే కంపారిజన్ అని కాదు. మొన్న విమలక్కకు కూడా ₹1 కోటి ఇస్తే రిజెక్ట్ చేసింది, కేసీఆర్ ఇస్తే కేసులు తీసేస్తాను తీసుకున్నారు. మా సార్ అడగలేదు, ఇవాళ బదనాం చేస్తున్నారు సార్ని. సరే మరి అక్కడ 100 ఎకరాలు భూమి ఇచ్చినారు, అందులో మరి 2 ఎకరాలు భూమి ఇస్తారా? ఎంత ఇస్తారా? 5 ఎకరాలు భూమి ఇస్తారా? మరి దానికి కావాల్సిన మరి మ్యూజియం కన్స్ట్రక్ట్ చేపిస్తారా? ఏం చేస్తారా? చెయ్యండి ఏదైనా ఒకటి. అదా ఇదా ఇవాళ నేను అడగదలుచుకున్నా. ఎందుకంటే కేవలం బదనాం చేస్తున్న విషయంతో నేను ఈ మీటింగ్కి రావడం జరిగింది. నేను వాయిస్తానని ఫోన్ చేసి అడిగినా, బాధేసింది. అయితే ఇది కానీ 2028 అంతవరకు కూడా వెయిట్ చేయము. 2028-29 మాత్రం మనదే వస్తుంది ప్రభుత్వం. SC ST JSCలు కలుస్తాయి, బీసీవి ఖచ్చితంగా ఇది మాత్రం ఏర్పడుతుంది. ఇది ఇప్పుడే కావాలి.